అలాగే స్నానం చేస్తుంటాం. మన సబ్బులాసనం సేపు వాటర్ పడుతూనే ఉంటుంది, వేస్ట్ చేయకూడదు. బకెట్ నుండి వాటర్ పడుతుంటుంది, సో వాటర్ వేస్ట్ చేయకూడదు. అలాగే ఎక్కడైనా సరే అలాగే మన ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కానీ లేదా ఎక్కడ హ్యాండ్ వాష్ చేసినప్పుడు కానీ అలాగే అంత మేర ఎప్పుడు అవసరమో అప్పుడే అంత మేరే వాటర్ వాడాలి. ఎందుకంటే ఈరోజు మన ఇంట్లో వాటర్ ఉందని ఎక్కువ వాడేస్తాం. వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. భూమిలో వాటర్ అంతా కూడా పోయిందనుకోండి, రేపు మనం ఫ్యూచర్లో మనకి వాటర్ ఉండదు. సముద్రం వాటర్ శుద్ధి చేసుకోవడం లేదా ఇంకో విధంగా డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఇవన్నీ అవుతుంటాయి. సో మనం మీ స్థాయిలో మీరు ఏంటంటే వాటర్ని వేస్ట్ చేయకూడదు. అలాగే మీ ఇంట్లో కూడా ఎక్కడైనా సరే వాటర్ వేస్ట్ అవ్వడం వెంటనే కట్టాలి, ట్యాప్ పెట్టాలి. అలాగే స్కూల్స్లో కూడా వాటర్ ట్యాప్ ఇచ్చేస్తారు, వెళ్ళిపోతుంటారు. లేదా బాత్రూమ్స్లో లేదా ల్యాబొరేటరీస్లో వాటర్ ఇప్పేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. మనది కాదులే లేదా ఈ డబ్బులు అవుతాయి అనుకుంటారు, కానీ అది కాదు. మనం ఏంటంటే మన బాధ్యతగా యాజ్ ఎ స్కౌట్స్గా యాజ్ స్టూడెంట్స్గా మనం వాటర్ సేవ్ చేయాలి. ఈరోజు మనం వాటర్ కాపాడుకుంటే రేపు మనకి వాటర్ ఉంటుంది. ఈరోజు మనం వాటర్ వృధా చేసాం అనుకోండి, రేపు వాటర్ ఉండదు. మా చిన్నప్పుడు వాటర్ కొనుక్కునే వాళ్ళం కాదు. ఎక్కడికి వెళ్ళి వాటర్ ప్యాకెట్స్ వస్తే చాలా ఆశ్చర్యించాం, వాటర్ అమ్ముతున్నారా అని. కానీ ఈరోజు మనం ఊళ్ళో వచ్చే వాటర్ తాగలేకపోతున్నాం. మనం వాటర్ కొనుక్కున్న వాటర్ తాగుతున్నాం. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? వాటర్ లేక భూగర్భ జలాలను కాపాడాలి. జిల్లాలి జన విజ్ఞాన వేదిక, జిల్లాలి జన విజ్ఞాన వేదిక, జిందాబాద్ జేవీవి, జిందాబాద్ జేవీవి. కాపాడండి భూగర్భ జలాలను. సేవ్ వాటర్. జిల్లాలి జన విజ్ఞాన వేదిక, జిల్లాలి జన విజ్ఞాన వేదిక. సేవ్ వాటర్, సేవ్ వాటర్, సేవ్ వాటర్. అందరికీ మంచినీరు అందుబాటులో ఉంచాలి. సకాలంలో మంచినీరు సరఫరా చేయాలి. సకాలంలో మంచినీరు సరఫరా చేయాలి.